హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ముందుకు మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాం. ఏంటనుకున్నారా? బ్రెడ్ శాండ్విచ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్ టమాటోస్ అండ్ 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ ఆనియన్ అండ్ 1 కప్ పన్నీర్ అండ్ 1 కప్ స్వీట్ కార్న్ అండ్ హోమ్ మేడ్ మైనీస్ అయితే వేసాం. మీరు ఇన్స్టెంట్ అయినా పర్లేదు. చీజ్ స్లైసెస్, వీట్ బ్రెడ్, మీరు వైట్ బ్రెడ్ అయినా పర్లేదు, చిల్లీ ఫ్లేక్స్. సో ఇవన్నీ ముందుగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్న తర్వాత పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకైనా నచ్చుతుంది. మరి ఈవినింగ్ స్నాక్స్కైనా ఎలాగైనా తీసుకోవచ్చు. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసి ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో అవన్నీ కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై చేయండి. కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు రిమైనింగ్ స్వీట్ కార్న్ వేసి అలా కలపండి. ఒక 2 minutes మూత పెట్టి తీస్తే సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్ తగినంతగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ కలిపేసి ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టండి. ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, ఫుల్గా కంప్లీట్గా బాయిల్ అవ్వకూడదు. తర్వాత హోమ్మేడ్ మైనీస్ మీ ఇష్టం, మీరు రెడీమేడ్ మైనీస్ అయినా వేయచ్చు. మేమైతే హోమ్మేడ్ వేసాం. నెక్స్ట్ పన్నీర్ అయితే ఫైనల్గా వేయాలండి. ముందుగా వేస్తే కట్ అయిపోయి నలిగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసి ఇంకా ఎక్కువ కలపద్దు. జస్ట్ అలా లైట్గా కలిపి హాఫ్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత బ్రెడ్స్ తీసుకుని దానికి బటర్ అప్లై చేయండి. వన్ సైడ్ అప్లై చేయండి, అదర్ సైడ్లో కర్రీ పెట్టండి. కర్రీ తీసుకుని దానికి జాగ్రత్తగా అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్రెడ్ తీసుకుని దాని మీద చీజ్ స్లైస్ అయితే పెట్టి దానిపైన బ్రెడ్ పెట్టి పైన బటర్ రాసి టోస్టర్లో పెట్టండి. అంతేనండి, యమ్మీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.